తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పేరు చుట్టూనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లండన్లో జరిగిన ఒక వివాహ వేడుక, అక్కడ కనిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులు. ఇక అంతే, సోషల్ మీడియాలో కొత్త కథనాలు, రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు. రేవంత్, హరీష్ మధ్య ఏదైనా రహస్య అవగాహన ఉందా? బీఆర్ఎస్లో హరీష్ రావును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అసలు ఒకే కార్యక్రమంలో కనిపించడం రాజకీయ ఒప్పందానికి సంకేతమా, లేక హరీష్ రావు రాజకీయ ప్రాధాన్యతను తగ్గించేందుకు జరుగుతున్న ప్రచారమేనా? ఇప్పుడు ఇదే తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారి, ఇంతకీ అసలు కథేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రాజకీయ నాయకులు ఒకే కార్యక్రమంలో కనిపించడం కొత్త విషయమేం కాదు. అందులోనూ వివాహాలు, కుటుంబ శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలకు, పార్టీలకు అతీతంగా నేతలు హాజరవుతుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు ఉన్నారంటే మాత్రం ప్రతి ఫ్రేమ్కు రాజకీయ అర్థం వెతకడం మొదలవుతోంది. ఇక లండన్లో జరిగిన ఒక కుటుంబ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హరీష్ రావు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అక్కడితో విషయం ముగిసిపోయే అవకాశం ఉంది. కానీ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాజకీయ సమీకరణాలతో ముడిపెట్టి రేవంత్, హరీష్ మధ్య ఏదో జరుగుతోంది అనే ప్రచారం అయితే మొదలైంది. ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. ఒక నేత ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఎవరితో మాట్లాడినా ఎందుకు రాజకీయ చర్చ అవుతోంది? దానికి కారణం హరీష్ రావు పొలిటికల్ వెయిటేజ్. అసెంబ్లీలో ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడంలో, గణాంకాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ప్రజా సమస్యలను ఎత్తుచూపడంలో, పార్టీ క్యాడర్ను కదిలించడంలో హరీష్ రావు తనకంటూ ఒక ప్రత్యేక శ్రేణిని ఏర్పరచుకున్నారు. అందుకే హరీష్ వేసే ప్రతి అడుగును రాజకీయంగా చదవాలనే ప్రయత్నం జరుగుతోంది. హరీష్ రావు విషయంలో ఆసక్తికరమైన రాజకీయ లెక్క కూడా ఉంది. ఆయన బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రస్తుత అధికార పార్టీకి ఆయన ఒక బలమైన ప్రతిపక్ష స్వరం. అదే సమయంలో బీఆర్ఎస్లో కూడా ఆయనకు స్వతంత్రంగా బలమైన క్యాడర్ బేస్ కూడా ఉంది. ఇదే ఆయనను రాజకీయంగా ప్రత్యేకంగా నిలబెడుతోంది. పార్టీకి నాయకత్వం వహించే సామర్థ్యమున్న నేతగా ఒక వర్గం ఆయనను చూస్తే, పార్టీ అంతర్గత సమీకరణాల్లో సవాల్గా మరో వర్గం చూస్తోంది. అందుకే హరీష్ రావు చుట్టూ రాజకీయ చర్చ ఎప్పటికీ ఆగడం లేదు. ఇక హరీష్ రావును బీఆర్ఎస్కు దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో హరీష్ రావు సయోధ్య కుదుర్చుకుంటున్నారు అనే ప్రచారం. ఇది నిజమా అన్నదానికి స్పష్టమైన ఆధారాలైతే లేవు. కానీ ఇలాంటి ప్రచారం వల్ల ఎవరికి లాభం అనేదే అసలు రాజకీయ ప్రశ్న. ఒకవేళ బీఆర్ఎస్ క్యాడర్లో హరీష్ పార్టీలో లేరు అనే అనుమానం కలిగితే ఆయన రాజకీయ ప్రభావాన్ని బలహీనపరిచే అవకాశం ఉంటుంది. అందుకే ఇది హరీష్ రావుపై నడుస్తున్న ఒక సైకలాజికల్ పొలిటికల్ గేమ్ కావచ్చు అనే ఒక విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ నాయకత్వం ఒక ప్రధాన కేంద్రం. కేటీఆర్, కవిత, మరోవైపు స్వతంత్రంగా బలమైన రాజకీయ పునాది కలిగిన హరీష్ రావు. ఇలాంటి సమీకరణాల్లో ప్రతి నేతకు ఉన్న క్యాడర్ బలం, ప్రజల్లో ఉన్న ఇమేజ్, పార్టీపై ప్రభావం అన్నీ కూడా కీలకంగా మారతాయి. అందుకే హరీష్ రావు ఏదైనా అడుగు వేసినా దాన్ని పార్టీ అంతర్గత సమీకరణాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇన్ని ప్రచారాలు, ఇన్ని రాజకీయ అనుమానాలు, ఇన్ని సమీకరణాలు తన చుట్టూ జరుగుతున్నాయని తెలిసినా హరీష్ రావు మాత్రం తన రాజకీయ శైలిని మార్చుకున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు, ప్రజా సమస్యలపై పోరాటం, అసెంబ్లీలో గణాంకాలతో ఎదురుదాడి, క్యాడర్తో నిరంతర సంబంధాలు, ఇవన్నీ ఇప్పటికే హరీష్ రావు కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ప్రచారం ఒకవైపు, హరీష్ రాజకీయ యాక్షన్ మరోవైపు. అదే ఆయనకు బలంగా మారుతోంది. రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన లాజిక్ ఉంటుంది.
ఒక నాయకుడిని ఎవరూ పట్టించుకోకపోతే ఆ నాయకుడి ప్రతి కదలికపై చర్చ అయితే జరగదు. కానీ ఒక నాయకుడి ప్రతి సమావేశం, ప్రతి పర్యటన, ప్రతి వ్యాఖ్య, ప్రతి ఫోటో కూడా రాజకీయ చర్చగా మారితే ఆ నేతకున్న రాజకీయ ప్రాధాన్యత ఎంతో కొంత అర్థమవుతోంది. ఇక హరీష్ రావు విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది అని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. ఇక్కడ అసలు పొలిటికల్ లెక్కలను చూడాలి. హరీష్ రావు బలమేంటి? ఒకటి క్యాడర్. సిద్దిపేటతో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఆయనకు వ్యక్తిగతంగా పనిచేసే నాయకులు, కార్యకర్తల నెట్వర్క్ ఉంది. 2 ఫీల్డ్ పాలిటిక్స్. కేవలం సోషల్ మీడియా లేదా స్టూడియో రాజకీయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై స్పందించడం ఆయన స్టైల్. ఇక 3వది అసెంబ్లీ ఫైర్ పవర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు గణాంకాలు, పథకాలు, హామీలను తీసుకురావడం ఆయన రాజకీయ బలం. ఇక 4వది రాజకీయ అనుభవం. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనా అనుభవం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అనుభవం 2 కూడా ఆయనకున్నాయి. అందుకే హరీష్ రావును బలహీనపరచడం అంటే కేవలం ఒక నేతను టార్గెట్ చేయడం మాత్రమే కాదు, ఒక బలమైన పొలిటికల్ నెట్వర్క్ను టార్గెట్ చేయడం. రేవంత్, హరీష్ మధ్య నిజంగా ఏదైనా పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉందా? ప్రస్తుతం దీనికి ప్రత్యర్థులు చూపించేది ఒకే కార్యక్రమానికి ఇరువురు హాజరు కావడం, ఒకే ఫ్రేమ్లో ఇద్దరు ఉండడం రాజకీయ పొత్తుకు సాక్ష్యం కాదు. కానీ అదే సమయంలో రాజకీయాల్లో ఏ నేతతో ఎలా సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే అవుతుంది. ఇక హరీష్ రావు ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పొలిటికల్ ప్లేయర్. అందుకే ఆయన ప్రతి అడుగు కూడా చర్చగా మారుతోంది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రతిపక్ష నేతగా, బీఆర్ఎస్లో బలమైన క్యాడర్ బేస్ ఉన్న నాయకుడిగా, భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో కీలక పాత్ర పోషించగల ఒక వ్యక్తిగా హరీష్ రావుపై అందరి దృష్టి ఉంటుంది. అందుకే లండన్లో జరిగిన పెళ్లి వేడుక రాజకీయ చర్చగా మారడం కంటే ఆ పెళ్లికి వెళ్ళిన హరీష్ రావు ఫోటోనే ఇంత పెద్ద పొలిటికల్ స్టోరీగా మారడం ఆయనకున్న రాజకీయ వెయిట్కు నిదర్శనం కావచ్చు. ఇక హరీష్ రావును రాజకీయంగా పక్కన పెట్టాలని ఎవరనుకున్నా ఆయనను పట్టించుకోకుండా తెలంగాణ రాజకీయాన్ని నడపడం మాత్రం అంత ఈజీ కాదు అన్నది ఈ మొత్తం ఎపిసోడ్ చెప్పే ఆఫ్ ద రికార్డ్ మెసేజ్.